హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, మనం నిన్న ఈ సెబీ వాళ్ళు రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ సర్క్యులర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే ఛానల్కి వెళ్ళి చూడండి. నేను కింద లింక్లో కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. ఒకసారి ఆ వీడియో చూడండి. సెబీ వాళ్ళు కొత్తగా రూల్స్ తీసుకొస్తున్నారండి. ఇప్పటికైతే ఇది డ్రాఫ్ట్ సర్క్యులరే. మీరు కామెంట్స్ ఇవ్వచ్చు January 3 లోపు. అన్నీ మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అయితే నిన్న నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా గుడ్ అండ్ రిలవెంట్ క్వశ్చన్స్ అడగటం జరిగిందండి. సో ఈరోజు మనం క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం డీటెయిల్డ్గా. బట్ అంతకంటే ముందు ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ అట్లాగే మీకు ఏమైనా ఆల్గో టూల్స్ కావాలంటే తెలుసు కదా, bluechipalgos.com ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీకు ఈ ఆల్గో టూల్స్ ఉంటాయి. లేదంటే మీకు కస్టమ్ ఆల్గో డెవలప్మెంట్ కావాలన్నా మేము చేసి పెడతాము. మీ దగ్గర స్ట్రాటజీ ఉందంటే మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము దాన్ని ఆల్గోలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి నేను గ్యాదర్ చేసినవి. కొన్ని మా ప్లాటినం మెంబర్షిప్ గ్రూప్లో అడిగినవి, కొన్ని మన కామెంట్స్లో వచ్చినవి, అండ్ కొన్ని నాకు ట్విట్టర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను కొన్ని గ్యాదర్ చేశానండి. సో ఒక్కసారి మనం ఈ క్వశ్చన్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ది క్రైటీరియా ఫర్ అప్రూవల్. ఓకే. చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు, సార్ అంటే ఏ క్రైటీరియా మీద ఒక స్ట్రాటజీని అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేస్తారు అని. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఇండివిజువల్ ట్రేడర్స్కి స్ట్రాటజీస్తో సంబంధం లేదండి. వాళ్ళు పేపర్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు ఏమన్నారంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఓన్లీ రిజిస్టర్ అవ్వాలంతే. ఎవరైతే ఆల్గో వెండర్స్ ఉంటారో, అంటే ఆల్గోస్ని సెల్ చేస్తారు కదండి, అలాంటి బిజినెసెస్ రన్ చేసే వాళ్ళు మాత్రమే ఈ ఆల్గోస్ని డిస్క్లోజ్ చేయాలి. ఓకే. సో మీరు ఇండివిజువల్ ట్రేడర్ అయితే మీరు దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. అంటే మీ స్ట్రాటజీ అప్రూవ్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని. లేదు, మీరు ఆల్గో వెండర్ కానీ లేకపోతే మీరు ఆల్గోస్ని సెల్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఈ పాయింట్ రిలవెంట్ అండి. అయితే ఏ క్రైటీరియా మీద చేస్తారనేది మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు. ఆ పేపర్లో ఏం చెప్పారంటే ఎక్స్చేంజ్ వాళ్ళే డిసైడ్ చేసి ఒక కాల్ తీసుకుంటారు. ఫర్దర్గా ఆ ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారనే ఉంది అందులో మనకి. బట్ నేనేమనుకుంటున్నానంటే మోస్ట్లీ రిస్క్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించవచ్చు అని అనుకుంటున్నానండి. అండ్ అట్లాగే మార్కెట్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండేలాగా ఓకే వాళ్ళ స్ట్రాటజీని చూస్తారండి. బేసిక్గా వాళ్ళు మీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా బ్యాక్ టెస్టింగ్ ఇవన్నీ చూడకపోవచ్చు. మార్కెట్ని డిస్రప్ట్ చేయకుండా ఉండే ఆల్గోస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ ఇందులో చాలా క్వశ్చన్స్కి నా దగ్గర కూడా ఆన్సర్స్ లేవండి. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏం అవ్వచ్చు అనేది మాత్రం మీకు ఒకటి చెప్తున్నాను. ఓకే. అండ్ సెకండ్ది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒక క్లయింట్ అడిగారు మనని, హౌ టు ట్రేడ్ వైల్ ట్రావెలింగ్ సిన్స్ ఐపీ ఈజ్ నాట్ స్టాటిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్లో మీరు ఖచ్చితంగా అడగాల్సిందే. నేను నిన్న కూడా మీకు చెప్పానండి, మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ ఉందండి. ఇది మన ఫీడ్బ్యాక్ ఫామ్ ఇది. ఓకే. సో నేను మళ్ళీ వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కంపల్సరీగా మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఈ ఫీడ్బ్యాక్లో మీరు రాయాల్సిన ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టాటిక్ ఐపీ. వాళ్ళు సెబీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే స్టాటిక్ ఐపీ ఉండాలి అన్నారు. కానీ స్టాటిక్ ఐపీ చాలా మందికి ఇండియాలో దొరకడం కష్టం. ఎందుకంటే లోకల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ స్టాటిక్ ఐపీస్ ఇవ్వరు. ఓకే. ఈవెన్ ఇచ్చినా కూడా వాళ్ళు మీకు ఇయర్లీ ఛార్జ్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలింగ్లో ఉన్నారు, మీరు ఒక మొబైల్ యాప్ నుంచి ట్రేడ్ చేస్తున్నారు. ఓకే. ఆల్గో ట్రేడింగ్ యాప్ మొబైల్ యాప్ నుంచి మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీకు యాప్ అనేది మీకు ఆ స్టాటిక్ ఐపీ అనేది ఉండదు. ఆర్ లెట్స్ సే మీరు ఆఫీస్లో ఉన్నారు, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్లో మీకు స్టాటిక్ ఐపీ ఉండదండి. ఓకే. మీకు జనరల్గా డైనమిక్ ఐపీస్ ఉంటాయి, ఆఫీస్ ఐపీస్. అంటే మీరు ఆఫీస్లోంచి కూడా ట్రేడ్ చేయలేరు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మీరు ఫీడ్బ్యాక్ రాసినప్పుడు ఈ పాయింట్ గురించి ఖచ్చితంగా రాయండి. ఓకే. అండ్ దెన్ లాస్ అపెటైట్ ఈజ్ డిఫరెంట్. కొంతమంది క్లయింట్స్ అడిగారు, సార్ ఒకవేళ వాళ్ళు లాస్ చూస్తారా, నా లాస్ నేను 20-30% లాస్ వరకు కూడా నేను హోల్డ్ చేయగలను, కానీ ఎక్స్చేంజ్ వాళ్ళు అంత లాస్ ఉంటే స్ట్రాటజీకి అప్రూవల్ ఎవరని అడుగుతున్నారండి. మోస్ట్ ప్రాబ్లీ అట్లా ఇండివిజువల్గా లాస్ అపెటైట్స్ అనేవి చెక్ చేయరండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ లాస్ హ్యాండిల్ చేసే ఎబిలిటీ ఉంటుంది. సో దీని గురించి అయితే మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇందాక చెప్పినట్టుగా ఇండివిజువల్ ట్రేడర్స్కి అసలు స్ట్రాటజీస్ మోస్ట్లీ పట్టించుకోరండి. ఓన్లీ ఆల్గో వెండర్స్కి మాత్రమే. ఓకే. అండ్ దెన్ ఈ సెబీ గోయింగ్ టు ఆస్క్ ప్రొప్రైటరీ ఆల్గో లాజిక్ ఫ్రమ్ హెచ్ఎఫ్టీ. కొంతమంది క్లయింట్స్ అడిగారండి, హెచ్ఎఫ్టీస్ నుంచి కూడా తీసుకుంటారా, మరి రిటైల్ ట్రేడర్స్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి అని. వీ డు నాట్ నో. మనం వెయిట్ చేసి చూడాలి. మోస్ట్లీ హెచ్ఎఫ్టీస్ నుంచి కూడా తీసుకోరు, ఎందుకంటే హెచ్ఎఫ్టీస్ జనరల్గా అమ్మరండి మార్కెట్లో.
వాళ్ళ ఓన్ ప్రొప్రైటరీ లాజిక్స్‌నే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో, మోస్ట్‌లీ హెచ్ఎఫ్టీస్ దగ్గర నుంచి సెబీ వాళ్ళు ఆల్గోస్‌ని అడగరు. అండ్ కొంతమంది అడిగారండి అంటే ఎక్స్టెండింగ్ అంటే ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్గో ట్రేడింగ్ అనేది రిటైలర్స్‌కి ఉన్నది. సో, సెబీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం మేము రిటైలర్స్‌కని. అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఏం లేదండి. ఇప్పటిదాకా మనకి ఓపెన్ ఆల్గోస్ ఉన్నాయి. అంటే అవి బ్రోకర్ అప్రూవ్ చేసిన ఆల్గోస్ కాదు మోస్ట్‌లీ. ఓకే. ఆఫ్‌కోర్స్ మనకు బ్రోకర్స్ దగ్గర నుంచి వస్తాయి కానీ బ్రోకర్ అప్రూవ్ చేసినవి కాదు. ఇప్పటి నుంచి ఓపెన్ ఆల్గోస్‌ని స్టాప్ చేసి నిన్న మనం వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నామండి. ఓపెన్ ఆల్గోస్‌ని స్టాప్ చేసి ప్రతి ఏపీఐకి కూడా ఆర్ ప్రతి ఆల్గో ట్రేడ్‌కి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫైయర్‌ని అటాచ్ చేస్తున్నారండి. ఓకే. సో దట్ వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ట్రాక్ చేయొచ్చు ఎక్కడి నుంచి వస్తుంది ఆర్డర్ అని. ఓకే. అది ఎక్స్టెండింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఎందుకు షేర్ చేయాలి మా స్ట్రాటజీస్ అని కూడా కొంతమంది అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నానండి. ఇండివిజువల్ ట్రేడర్స్ మోస్ట్‌లీ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆల్గో వెండర్స్ మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి. లెట్స్ సే ఒక 1000 మంది కస్టమర్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఒక ఆల్గో రాంగ్ అయిందనుకోండి అండ్ లెట్ అస్ సే ఈచ్ క్లయింట్ ఒక 10 లాక్స్, 20 లాక్స్ కనుక మెయింటైన్ చేస్తుంటే పోర్ట్‌ఫోలియో అది ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని కోట్లు రూపాయలు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో, దానికోసం అని చెప్పి ఈ ఆల్గోస్‌ని డిస్క్లోజ్ చేయమని అడుగుతున్నారండి. అంతేకాని మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఆల్గోస్‌ని లీక్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు ఇది కరెక్ట్ ఆల్గోనా, తప్పు ఆల్గోనా అని లాస్ మీద కానీ, ప్రాఫిట్ మీద కానీ బేస్ చెయ్యకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఒకవేళ కనుక బ్రీచ్ అయితే హూ విల్ బి రెస్పాన్సిబుల్? ఇది మనం వెయిట్ చేసి చూడాలండి. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా ఆల్గో కనుక బయటికి వెళ్తే ఎవరు రెస్పాన్సిబుల్ అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే దాని గురించి అయితే ఏం డిస్కస్ చేయలేదు పేపర్‌లో. అండ్ డిస్క్రిషనరీ ట్రేడర్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. డిస్క్రిషనరీ ట్రేడర్స్ మరి ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్గోస్‌ని ప్రీసెట్ ఆల్గోస్‌ని మీరు ముందుగానే సబ్మిట్ చేయాలని అంటున్నారు. యాజ్ ఐ సెడ్ డిస్క్రిషనరీ ట్రేడింగ్ ఎవరు చేస్తారండి జనరల్‌గా? డిస్క్రిషనరీ ట్రేడింగ్ అనేది రిటైల్ ట్రేడర్స్ చేస్తారు. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను ఇండివిడ్యువల్ ట్రేడర్స్ మోస్ట్ ప్రాబబ్లీ రిజిస్టర్ అవ్వాలి అంతే తప్ప వాళ్ళ ఆల్గోస్‌ని చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఓకే. సో, ఎవరైనా డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేస్తుంటే మీరేం వర్రీ అవ్వద్దండి. మోస్ట్‌లీ మీకు ఇది వర్తించకపోవచ్చు. ఓకే. ఆల్గోస్‌ని వాళ్ళకి సబ్మిట్ చేయాలనే కాన్సెప్ట్ మీకుండదు. అండ్ వాట్ ఇఫ్ ఈ 2 క్వెషన్స్ ఒకటేనండి. ఏమైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ చేయాలి అనుకుంటే ఎట్లాగా? ఆల్రెడీ నా ఆల్గోని నేను వాళ్ళకి చెప్పాను. సో, ఆల్గో నుంచి డీవియేట్ అయితే ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందని అడుగుతున్నారండి. మళ్ళీ చెప్తున్నాను. ఇండివిజువల్ ట్రేడర్స్‌కి మోస్ట్‌లీ ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చేసుకోవచ్చు. డిస్క్రిషన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీ స్ట్రాటజీని గానీ, లేకపోతే మీ ఆల్గోని కానీ ఎవ్వరు డిస్టర్బ్ చేయరండి. ఎవరు అడగరు కూడా మోస్ట్‌లీ. సో, మీ ఇష్టం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ అప్రూవల్ వాట్ ఈస్ ఓకే. కొంతమంది అడుగుతున్నారంటే ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తే ఎంత టైంలో మనకి అప్రూవల్ వస్తుంది అని, లేకపోతే మోడిఫై చేయాలి అంటే ఎంతసేపు వెయిట్ చేయాలి, ప్రాసెస్ ఏంటని ఇవన్నిటికి ఆన్సర్స్ మన దగ్గర లేవండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక డ్రాఫ్ట్ సర్క్యులర్. ఓకే. ఈ డ్రాఫ్ట్ సర్క్యులర్‌లో కనుక అప్రూవల్ అందరూ ఓకే అని అప్రూవల్ ఇచ్చి నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్ ప్రొవైడ్ చేసిన తర్వాత అది ఓకే అయితే అప్పుడు సెకండ్ స్టెప్ ఏమవుతుందంటే ఎక్స్‌చేంజెస్ వాళ్ళు దీనికంటూ ఒక ప్రాసెస్‌ని స్టార్ట్ చేస్తారు. అందులో మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఓకే. సో, ఇప్పటికైతే మనకు చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషనే ఉంది. కానీ ఇఫ్ యూ ఆర్ ఎన్ ఇండివిడ్యువల్ ట్రేడర్ ప్లీజ్ డోంట్ వర్రీ. చాలామంది ట్రేడర్స్ భయపడుతున్నారు ఏమవుతుంది, ఏంటి అని చెప్పి. యాస్ ఫార్ యాజ్ ఐ థింక్ మీరైతే వర్రీ అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఇదొక స్ట్రీమ్‌లైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు సెబీ వాళ్ళు. మేబీ మీరు జస్ట్ ఒక 1, 2 ఎక్స్ట్రా స్టెప్స్ ఫాలో అవ్వాలి. పర్మిషన్ తెచ్చుకోవాలి. అంతేగాని మీ స్ట్రాటజీని మీరు రివీల్ చేసేయాలి. లేకపోతే మీ ట్రేడింగ్ ఆగిపోతుంది అనైతే మీరు ఇప్పటికైతే వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే. బట్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నానండి. మీ తరపున మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫీడ్‌బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఎస్పెషల్లీ ఈ ఐపీఎస్ గురించి కానీ, లేకపోతే ఈ ప్రాసెస్‌ల గురించి కానీ, దీని గురించి మీరు ఏదైతే పాయింట్ అనుకుంటున్నారో మీరు ఆ పాయింట్ గురించి మీరైతే ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలండి. కన్సల్టేషన్ పేపర్‌లో నేను చూపించాను ఆల్రెడీ. లాస్ట్ విత్ పార్టిసిపేషన్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఆల్గో ట్రేడింగ్ ఇది అన్నీ పెట్టండి. ఇది ఒకటే మనకు ప్రపోజల్ ఉంది. ఆ ప్రపోజల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అడుగుతుంది డూ యూ వాంట్ టు కమెంట్ అని యెస్ అని పెట్టండి. ఇక్కడ మీ కామెంట్స్ పెట్టండి. అలాగే ఇక్కడ మీ లాజిక్ ఆర్ రేషనల్ ఏంటో మీరు మెన్షన్ చేయండి. ఓకే. సో, ఎక్కువ మంది ఫీడ్‌బ్యాక్ ఇస్తే ఏదైనా స్టాటిక్ ఏపీ గురించి కానీ, లేకపోతే వేరే ఆల్గో డిస్క్లోజర్ గురించి కానీ, దేని గురించైనా సరే ఎక్కువ మంది ఫీడ్‌బ్యాక్ ఇస్తే దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో, నేను మళ్ళీ చెప్తున్నా. ఈ లింక్ మీకు కింద పెడతానండి. మీరు చేయాల్సిందల్లా ఈ ఫామ్ ఓపెన్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని సబ్మిట్ చేయాలి. ఓకే. అండ్
వన్స్ అగైన్ మీకు ఒకవేళ ఏమైనా ఆల్గో నీడ్స్ ఉంటే మాత్రం bluechipalgos.comకి రండి, లేదంటే మాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ మీకు అట్లాగే ఆల్గో డెవలప్మెంట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.